వెల్కమ్ టు వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే కొంత నేను మీ సాయిస్తారంగ శెట్టి. ముందుగా ఈ రోజు బులెటిన్ కు స్వాగతం. ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ కు మరింత బలం. ఆకాశ్ నెక్స్ట్ జనరల్ మిసైల్ ట్రయల్స్ ను విజయవంతం. ఢిల్లీలో రామ్ చరణ్ సందడి. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పెద్ద సినిమా షూటింగ్. శ్రీహరికోట షాట్ నుంచి బాహుబలి రాకెట్ ప్రయోగం విజయవంతం. 26వ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025లో భారత్ చారిత్రాత్మక రికార్డ్. ఏపీకి చెందిన జ్యోతి ఎర్రాజీ అనే 25 ఏళ్ల అథ్లెట్ 100 మీటర్ల హార్డిల్స్ లో స్వర్ణం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు దంపతులు. మైలవరంలో జగన్ బర్త్డే వేడుకల్లో పాల్గొన్న వైసీపీ నేతలపై కేసు. ఇప్పటి గ్రామానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో హత్య కేసులో సోదాలు. తనిఖీల్లో అక్రమ కత్తులు, అనుమానాస్పద పత్రాలు స్వాధీనం. బంగారం వెండి ధరలు ఆల్ టైమ్ రికార్డ్. నంద్యాల శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో శక్తి టీం సభ్యుల ఆధ్వర్యంలో మహిళల భద్రత, సామాజిక హక్కులపై విద్యార్థినులకు అవగాహన సదస్సు. నంద్యాల ప్రభుత్వ ఉర్దూ కళాశాల నందు జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం. ఇక డీటెయిల్స్ చూస్తే, ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ కు మరింత బలం. ఇండియన్ ఆర్మీ ఆకాశ్ నెక్స్ట్ జనరేషన్ మిసైల్ ట్రయల్స్ ను విజయవంతంగా నిర్వహించింది. స్వదేశీ ఆర్ఎఫ్ సీకర్ సాలిడ్ రాకెట్ మోటార్ తో రూపొందించిన ఈ వ్యవస్థ వేగంగా ఎయిర్ థ్రెట్స్ ను ఎదుర్కొంటుంది. తక్కువ ఎత్తులోని బోర్డర్ టార్గెట్ల నుంచి దూరంగా ఉన్న ఎత్తైన లక్ష్యాల వరకు ధ్వంసం చేయగలదు. ఢిల్లీలో పెద్ద సినిమా షూటింగ్. ఏపీ తెలంగాణ భవన్ లో సందడి చేసిన హీరో రామ్ చరణ్. ఏపీ భవన్ లో డైరెక్టర్ బుచ్చిబాబు, డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్. ఏపీ భవన్ క్యాంటీన్ లో పెద్ద సినిమా షూటింగ్. किसको बंद करवाओगे यार? किसको बंद करवाओगे? सर सर नायडू साहब సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి చేపట్టిన LVM-3 M6 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. అమెరికాకు చెందిన భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూబర్డ్ బ్లాక్ 2 ను ఇది మోసుకెళ్లింది. శాటిలైట్ ను విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. +5 seconds. Lift off normal. Here we have a majestic lift-off, 640 tons of powerhouse searing through the sky. Magnificent sight indeed. जी हाँ, सफलतापूर्ण उत्थापन LVM-3 M3 प्रमोचन यान का आकाश में गर्जना करता हुआ यह सबसे भारी रॉकेट है इसरो का. फर्स्ट स्टेज परफॉर्मेंस नॉर्मल. Here from the mission control center we can feel the దక్షిణ కొరియాలోని గుమిలో జరిగిన 26వ ఏషియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025లో భారత్ చారిత్రాత్మక రికార్డు సృష్టించింది. ఇందులో ఏపీకి చెందిన జ్యోతి ఎర్రాజీ అనే 25 ఏళ్ల అథ్లెట్ 100 మీటర్ల హార్డిల్స్ లో స్వర్ణం సాధించారు. కేవలం 12.96 సెకండ్లలో సరికొత్త ఛాంపియన్షిప్ రికార్డు నెలకొల్పారు. అయితే విజేతగా నిలిచిన జ్యోతి చుట్టూ ఎలాంటి హర్షధ్వనులు లేవు, ప్రేక్షకులు లేరు, కనీసం అభినందించేవారు కూడా లేరు. మౌనంగా దేశం కోసం పరిగెత్తి ప్రపంచమంతా వినేలా విజయడంకా మోగించింది. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పద్మశ్రీ పివి సింధు విఐపి బ్రేక్ సమయంలో తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శనానంతరం వీరికి ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలకగా అధికారులు తీర్థ ప్రసాదాలు, శ్రీవారి శేష వస్త్రం అందించారు. తిరుమల క్షేత్రం నందు రాజకీయ ప్రసంగాలు చేయటం మరియు ఇవాళ తిరుమలకి రావడం జరిగిందండి. దర్శనం చాలా బాగా జరిగింది. పెళ్ళై 1 year అయిందని చెప్పి రావడం జరిగింది మా హస్బెండ్తో ఇంకా మా ఫ్యామిలీతో. దర్శనం చాలా బాగా జరిగింది అండ్ మళ్ళీ తప్పకుండా వస్తానని కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం ఆల్మోస్ట్ ఎవ్రీ ఫ్యూ మంత్స్కి వస్తూ ఉంటాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. తప్పకుండా బాగా ఆడి మంచిగా ఆడి పైకి రావాలని నేను కోరుకుంటున్నాను. మైలవరంలో వైసీపీ నేతలపై కేసు. మాజీ సీఎం వైఎస్ జగన్ బర్త్డే వేడుకల్లో పాల్గొన్నందుకు వైసీపీ నేతలపై కేసులు. జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహించిన వైసీపీ నేతలు. 17 మందిపై కేసు నమోదు చేసిన మైలవరం పోలీసులు. ఇప్పుడు
ఇప్పటం గ్రామానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నాగేశ్వరమ్మ అనే వృద్ధ మహిళను పరామర్శించిన డిప్యూటీ సీఎం. గత ప్రభుత్వంలో ఆమె ఇల్లు కూల్చివేయడంతో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వెళ్లి ఆమెను పరామర్శించిన పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ కలుస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు ఇప్పటం గ్రామానికి వెళ్లి ఆమెను కలిశారు. గత కొద్ది రోజుల క్రితం రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జునైద్ అనే వ్యక్తి హత్య కేసులో సౌత్ జోన్ పోలీసులు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ పాత బస్తీ యాకుత్పుర ప్రాంతంలో రౌడీ షీటర్ జాఫర్ పహల్వాన్ అతని కుమారుల ఇళ్లపై తెల్లవారుజామున దాడులు నిర్వహించారు. సుమారు 60 మంది పోలీసులతో ఈ ఆపరేషన్ జరిగింది. తనిఖీల్లో అక్రమ కత్తులు, అనుమానాస్పద పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. దేశంలో బంగారం వెండి ధరలు ఆల్ టైమ్ రికార్డ్ కు చేరుకున్నాయి. ఈ రోజు ఉదయానికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,38,560 రూపాయలకు చేరుకుని ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. శ్రీ రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మహిళా పోలీస్ స్టేషన్ సిఐ జయరాములు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థినులకు మహిళా సాధికారతపై అవగాహన కల్పించారు. మహిళా భద్రతకు సంబంధించిన చట్టాలు, జాగ్రత్తలు, సమాజంలో మహిళల పాత్రపై సమాచారం అందించారు. ఏదైనా ఆపద జరిగితే వెంటనే శక్తి టీం 100 కు గాని 112 కు గాని ఫోన్ చేస్తే 8 నిమిషాల నుండి 15 నిమిషాల లోపల పోలీసు వారు చేరుకుని ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటారని అన్నారు. ట్రావెల్ అని ఉంది, సేఫ్ ట్రావెల్. ఇది కూడా చాలా ఉపయోగకరం. మీరు ఉదాహరణకి ఒక లేట్ అవర్స్ లో వచ్చారు, మీరు లేట్ అవర్స్ లో బస్ స్టాండ్ లో ఎక్కడన్నా బస్సు దిగినారు, ఒంటరిగా మనకు అవుట్స్కిట్స్ లో ఉండే క్రాంతినగర్, ఎస్బీఐ కాలనీలో, ఎన్జిఓస్ కాలనీలోకి పోవాలి. మీరు ఒక ఆటోని ఒంటరిగా నమ్మి మీరు ఆటోలో ట్రావెల్ చేయలేరు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఈ ఆటో వాళ్ళ వల్ల జరుగుతున్నాయి. కాబట్టి ఏం చేస్తారు, అటువంటప్పుడు మీకు గత్యంతరం లేదు, మీరు పోవాలి, ఆటోలో పోవాలి. అటువంటప్పుడు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్, ఆటో రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీరు ఫోటో తీయాలి. తర్వాత ఆటో డ్రైవర్ నెంబర్ అని ఫోటో తీసి దీని యొక్క ఫీచర్లో అప్లోడ్ చేస్తే, ఈ అప్లోడ్ చేసేది మాకు కంట్రోల్ రూమ్కి వచ్చేసి షేర్ అవుతుంది. ఈ కంట్రోల్ రూమ్ షేర్ అవుతానే తర్వాత మీరు దీంట్లోనే ఏం చేయాలా, డెస్టినేషన్ అనేది ఉంటుంది. ఈ డెస్టినేషన్ అనే దాంట్లో ఫ్రమ్ టు అనేది కాలమ్స్ ఉంటాయి, ఫిల్ చేయాలా. ఒక సపోజ్ మీరు ఆర్టీసీ బస్ స్టాండ్లో దిగినారు, ఫ్రమ్ ఆర్టీసీ బస్ స్టాండ్ నంద్యాల టు ఎక్కడ ఎన్జిఓస్ కాలనీ, ఎక్కడ మీ రెసిడెన్స్ ఉంది, అక్కడ ఎన్జిఓస్ కాలనీ ఉందనుకో, రెసిడెన్స్ ఎన్జిఓస్ కాలనీ అని ఇస్తారు. అప్పుడు ఒక లైవ్ ట్రాక్ అనేది ఏర్పడుతుంది, మీరు పోయే రూటు. ఆ రూట్ను వచ్చేసి ఫాలో చేస్తుంటారు కదా, సరైన రూట్లో మీరు ట్రావెల్ చేస్తున్నారా అని. ఒకవేళ మీరు ఊరికి కొత్త కావచ్చు, మిమ్మల్ని వాడు రాంగ్ ట్రాక్లో పిలుచుకోబోయేదానికి అవకాశం ఉంది. షార్ట్ కట్ అని ఏ ఆత్మకూరు బస్ స్టాండ్ వైపు, చెరువు కట్ట వైపు, లోన్లీ ప్లేసెస్లో ఒకవేళ పిలుచుకోబోయేదానికి అవకాశం ఉంది. వాడు రూట్ తప్పితే మాత్రం ఖచ్చితంగా పోలీసులకు సిగ్నల్ వస్తుంది. మా వాళ్ళు నైట్ బీట్ కానిస్టేబుల్స్ కూడా ఉంటారు ఇక్కడ, వాళ్ళు కూడా వచ్చేసి ఇమీడియట్గా ట్రాక్అవుట్ చేసుకొని మీకు ఏదైనా ఇబ్బంది కలగకుండా చూసుకుంటారు.
నంద్యాల ప్రభుత్వ ఉర్దూ కళాశాల నందు జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఉర్దూ కళాశాల ప్రిన్సిపల్ కరీముల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఇంటర్ విద్యాధికారి శంకర్ నాయక్ ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులకు జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవంపై అవగాహన కల్పించారు. మరి ఎవరైనా సరే మీరందరూ మరి రకరకాల షాపులకు మీరు వెళ్ళినప్పుడు మరి బ్రాండెడ్ ఐటమ్లను చాలా జాగ్రత్తగా మీరు పరిశీలన చేసి ఇది తక్కువ రేటుకు వచ్చిందని చెప్పేసి కొనకుండా మరి వాటి వల్ల కలిగేటువంటి అనర్థాలు కూడా మీకు తెలియజేశాము. కరెంటు ఖర్చు ఎక్కువగా అవుతుంది. వాషింగ్ మిషన్ గురించి కూడా చెప్పాను, ఎలక్ట్రాన్ మిషన్ గురించి చెప్పాను, ఫ్రిడ్జ్ గురించి చెప్పాను, తర్వాత రెఫ్రిజిరేటర్ కాకుండా ఇంకా కూలర్స్ గురించి కూడా మనం చెప్పుకోవాలి. ఏది కొన్నా కూడా 5 స్టార్ కంటే తక్కువ వస్తువులను రేటింగ్ కంటే తక్కువ కూడా మీరు కొనుక్కోకూడదని నేను తెలియజేస్తున్నాను. తక్కువ వచ్చిందని చెప్పేసి మీరు కొనకూడదు. దానివల్ల కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెరగడానికి అవకాశం అనేది ఉంటుంది. అవి ఒక్కొక్కసారి ఇంట్లో కూడా పేలిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి నా ఐడియా ప్రకారం మీరు ఎవరూ కూడా ఏ షాపుకు పోయినా కూడా నాణ్యత కలిగినటువంటి వస్తువులనే కొంటే అది లైఫ్ ఎక్కువ టైం ఇస్తుంది. కాబట్టి అటువంటి వస్తువులు మీరు కొని మీ ఇండ్లను భద్రపరుచుకొని మీ సేఫ్టీ పాటించగలని కూడా నేను ఆశిస్తున్నాను. ఏదైనా మీకు అటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ ఇంకోటి కానీ మీరు కొన్నప్పుడు ఏమన్నా అది చెడిపోయినట్లయితే ఇమ్మీడియట్గా మీ దగ్గర ఉన్న బిల్లును తీసుకొని కన్జ్యూమర్ ఫోరంలో కూడా మీరు చట్టం ప్రకారం ప్రొసీడ్ అయితే మీరు ఏదైతే నష్టపోయారో ఆ నష్టాన్ని కూడా రికవరీ చేయడానికి కూడా కోర్టు దాన్ని ఖచ్చితంగా పరిష్కారం చేస్తుంది. రెండవది, తక్కువ ధర అని ఏదైనా వస్తువు కొనేటప్పుడు ఆ మిగిలినటువంటి ఆ తక్కువ ధరకు మీరు కొన్న తర్వాత మీకు తెలియకుండానే ఆ వస్తువుకు ఇంకొక విధంగా మీరు మీ యొక్క డబ్బు లాస్ అవుతూ ఉంటారు. సార్ చెప్పారు, ఎలక్ట్రానిక్స్ గూడ్స్ తీసుకునేటప్పుడు మినిమం 5 స్టార్స్ రేట్ ఉన్నటువంటిది తీసుకోండి. 3 స్టార్ ఉన్నటువంటిది రేట్ తీసుకుంటే ఆ ఎలక్ట్రానిక్ కన్జంప్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ బిల్ మీకు తెలియకుండానే ఎవ్రీ మంత్ 500 1000 ఎక్సెస్ వస్తూ ఉంటుంది. అంటే ఆ 3 స్టార్ రేట్ తక్కువగా మీరు కొనటం వల్ల దానివల్ల మీకు తెలియకుండా వచ్చేటటువంటి లాస్ చాలా ఉంటుంది. ఎలక్ట్రిసిటీ బిల్లులో అది కనిపించదు మీకు. ఇలాంటివన్నీ కూడా సార్ ఎందుకు చెప్పారంటే బ్రాండెడ్ ఈజ్ ఇంపార్టెంట్. మంచి క్వాలిటీ ఉన్నటువంటి బ్రాండ్స్ వాడండి. అటువంటి వాటిపైన ఏదైనా సమస్య వస్తే కన్జ్యూమర్ ఫోరమ్స్ అనేటటువంటివి ఉన్నాయి. కన్జ్యూమర్ ఫోరమ్స్ ద్వారా మనం అనుకున్నది సాధించుకోవచ్చు. ఫైట్ చేసి మనం ఆ వస్తువు ద్వారా నష్టపోయినటువంటి వస్తువును తిరిగి పొందవచ్చు అనేది దీని యొక్క ప్రధానమైనటువంటి సారాంశము. సార్ చక్కగా చూసారు కదా, ఇవి వాళ్ళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించుకుంటున్నాయి.